ఎక్స్క్యూజ్ మేడం, పీరియడ్స్ ఎలా ఉంటే నార్మల్ అని అంటారు? పీరియడ్స్ అనేవి ప్రతి స్త్రీ జీవితంలో సహజమైన భాగం. ఒక్కొక్క స్త్రీలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. బట్ యూజువలీ 21 days నుంచి 35 days గ్యాప్ తో వచ్చే పీరియడ్ ని నార్మల్ పీరియడ్ అంటారు. అంటే 21 days 21 రోజుల కంటే ముందు వచ్చినా అది అబ్నార్మల్, 35 days తర్వాత వచ్చినా అబ్నార్మల్. కొంతమందికి మాత్రం ఈవెన్ 2 days కూడా పీరియడ్ అవుతుంది. పీరియడ్ డ్యూరేషన్ అనేది యూజువల్ గా 3 to 7 days ఉంటుంది. కొంతమందికి ఈవెన్ 2 days కూడా అవుతుంది అనమాట. ఆన్ అన్ యావరేజ్ యూజువల్ గా ఒక 28 to 30 days గ్యాప్ తో పీరియడ్ అనేది వస్తూ ఉంటుంది. పీరియడ్స్ ఎక్కువ రోజులు కొనసాగడానికి కారణం ఏంటి మేడం? దీనికి అనేక కారణాలు ఉంటాయి. ముఖ్యమైనది హార్మోనల్ ఇంబ్యాలెన్స్. అంటే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ ఉండడం వలన ఈ పీరియడ్ అనేది ఎక్కువ రోజులు అవడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఎక్కువ రోజులు ఎక్కువ బ్లీడింగ్ అవుతుంది అని చెప్పడానికి దేన్ని బట్టి చెప్తాము అని అంటే 7 days కంటే ఎక్కువ రోజులు అవుతూ అండ్ దెన్ ప్రతి 1 or 2 hours కి ప్యాడ్ చేంజ్ చేయాల్సి వస్తున్నా అండ్ దెన్ పెద్ద పెద్ద క్లాట్స్ పాస్ చేస్తున్నా ఎక్కువ బ్లీడింగ్ అవుతున్నట్టు. ఇలా ఎక్కువ బ్లీడింగ్ అవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్స్ అసమతుల్యంగా ఉండడం వల్ల ఒక్కొక్కసారి గర్భసంచి లోపల ఉండే పొర మందమై దీని వల్ల కూడా అధిక బ్లీడింగ్ అవ్వచ్చు. ఇంకా PCOD అంటే అండాశయంలో చిన్న చిన్న నీటి బుడగలు ఉండడం వల్ల కూడా బ్లీడింగ్ ఎక్కువ అవుతూ ఉండొచ్చు. గర్భాశయంలో ఇంకా క్యాన్సర్ కాని గడ్డలు అంటే ఫైబ్రాయిడ్స్, పాలిప్స్ ఇలాంటి వాటి వల్ల కూడా ఎక్కువ బ్లీడింగ్ అవ్వచ్చు. ఇంకా అడినోమయోసిస్, కొన్నిసార్లు ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ వల్ల కూడా బ్లీడింగ్ ఎక్కువ అవ్వచ్చు. రక్తం గడ్డ కట్టే వ్యాధులు ఏమన్నా ఉన్నా కూడా దీని వల్ల కూడా ఎక్కువ బ్లీడింగ్ అవ్వచ్చు. అండ్ సర్వసాధారణంగా ఈ మధ్య కాలంలో కనిపిస్తుంది ఏంటంటే తీవ్రమైన ఒత్తిడికి గురైనప్పుడు కూడా పీరియడ్స్ అనేవి ఎక్కువ బ్లీడింగ్ అనేది అవ్వచ్చు.